హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా మిద్దె తోటలో ములంకాడల చెట్టు ఎన్ని ములంకాడలు కాసిందో చూద్దాం రండి. ఈరోజు అయితే మేము ములంకాడలు అయితే హార్వెస్ట్ చేస్తున్నాము. చాలా ఎక్కువ కాయలు కాసింది. ఇదైతే మేము ఒక నర్సరీ నుంచే తెచ్చుకున్నాము, చిన్న మొక్కలాగా అనమాట. దాన్ని ఒక గ్రో బ్యాగ్లో వేసామన్నమాట. కొంచెం పెద్ద సైజు గ్రో బ్యాగ్లో వేసాము. ఇదైతే ఇంత చెట్టు అయింది. ఇదైతే చాలా రోజుల నుంచే కాస్తుంది. ఈసారి మరీ ఎక్కువగా కాస్తుంది అనమాట. అయితే మునక్కాడల కోసం లాభాలు, మునక్కాడలు మనకి ఎలాంటి ఆరోగ్యాన్ని ఇస్తాయో ఒకసారి తెలుసుకుందాం. మునక్కాడలు అయితే మినరల్స్, ప్రోటీన్స్, జింక్ అధికంగా ఉంటుందన్నమాట. మునక్కాడలు సాంబార్తో పాటు కర్రీస్ కూడా చాలా ఎక్కువ రకాలుగా చేసుకుంటారు. మునక్కాడలో అయితే మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. మునక్కాడలు ఎక్కువ తినడం వల్ల కాలుష్యం ఎక్కువ వచ్చి మన దుమ్ములు అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. ఇదైతే వెజిటేరియన్కి ఒక నాన్ వెజ్ లెక్క అనమాట. మునగాకు కూడా చాలా ఆరోగ్యకరం. ఇదైతే ఆపరేషన్ చేసినప్పుడు కుట్లు త్వరగా తగ్గిపోతాయి అన్నమాట. ఈ ఆకుల్ని మనం ఫ్రైలా చేసుకొని తింటే చాలా ఆరోగ్యం అన్నమాట. మునగాకు అయితే ఇవైతే ఈ చెట్టు కిందనే వేస్తే చాలా ఎక్కువగా కాయలు కాసేస్తుంది. దీన్ని ఇంత దాంట్లోనే వేయడం అంటే మనకి చాలా కొంచెం రిస్క్ అయిన పని. కానీ కిందనైతే మనకి ప్లేస్ లేదు కాబట్టి మేమైతే దీన్ని ఎంతవరకు కాస్తే అంతవరకు కాస్తుందిలే అన్నట్టుగా మేమైతే పెట్టామన్నమాట. కానీ అది చాలా బాగా కాయలను అయితే ఇస్తుంది. మేమైతే ఇలాగ మా ఊర్లో చెట్లకి కోసేవాళ్ళం, కానీ మా మిద్దె తోటలోనే ఇలా ఒక ములంకాడలు ఇంతలా హార్వెస్ట్ చేయొచ్చని నాకు ఇప్పుడే తెలిసింది. చూడండి, మా ములంకాడలు అయితే ఎన్ని వచ్చేసాయో, చాలా ఎక్కువ వచ్చేసాయి. అంటే దాని బలం సరిపోక కొంచెం చిన్నగానే కాడలు ఇచ్చిందన్నమాట. కొంచెం ఎక్కువ బలంగా ఉంటే చాలా పెద్ద కాడలు ఇచ్చినేమో. ఇన్ని కాడలు అయితే వచ్చింది. ఇప్పుడైతే మా సపోటా పండు చూద్దాం రండి. మా సపోటా పండు అయితే ఒకటైతే చెట్టుకే ముగ్గిపోయింది. మా వారైతే కట్ చేస్తున్నారు. కట్ చేసి చూపిస్తున్నారు అన్నమాట. చాలా స్వీట్గా ఉంది పండు అయితే. ఇది పాల సపోటా అన్నమాట. చూడండి ఎలాగా ముగ్గిపోయిందో, చాలా స్వీట్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్